హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పల్లవి పైడి. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం కొత్త కంటెంట్తో అయితే వచ్చేసాము. సో ఏంటంటే మన తెలుగు టైటల్స్ టీం చరిత్రను తిరగరాసింది. బెంగళూరు బుల్స్తో జరిగిన మినీ క్వాలిఫైయర్ మ్యాచ్లో 5 పాయింట్లు ఆధిక్యంతో విజయం సాధించింది. మరి ముఖ్యంగా మన తెలుగు టైటల్స్ టీం ప్లే ఆఫ్లో ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా సాధించిందే లేదు. సీజన్ 2లో ఇంకా సీజన్ 4లో సెమీఫైనల్ వరకు వెళ్ళారు, కానీ ఆ 2 మ్యాచ్లు ఓడిపోయారు. మళ్ళీ 9 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ప్లే ఆఫ్లో మ్యాచ్ గెలిచారు. చివరి 10 మినిట్స్లో ఆ గేమ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. అసలు నిజంగా తెలుగు టైటల్స్ ఫ్యాన్స్ అందరికీ ఇది గర్వపడే విషయం. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటల్స్ హీరోస్ ఏంటంటే రైడర్సే. ఈసారి మాత్రం భరత్ హుండా, విజయ్ మాలిక్ అండ్ చేతన్ సాహూర్ వీళ్ళు ముగ్గురు అద్భుతంగా రైడింగ్ చేశారు. ముందు చెప్పినట్టు ఆ 10 మినిట్స్లో చాలా బాగా ఆడారు. అండ్ ఫస్ట్ హాఫ్లోనైతే 2 ఈక్వల్గా పాయింట్స్ వచ్చాయి. అదే సెకండ్ హాఫ్లోనైతే స్టార్టింగ్ ఏంటంటే బెంగళూరు బుల్స్కి వచ్చాయి. దాని తర్వాత మన తెలుగు టైటిల్స్ అయితే చాలా బాగా ఆడారు. ఇంకా సెకండ్ హాఫ్లో ఏంటంటే మొత్తం డిఫెండర్స్ని అయితే మార్చేశారనమాట, ఒక్కరు తప్ప. అండ్ భరత్ హుండా వచ్చేసి ఎప్పుడైతే లాస్ట్ 10 మినిట్స్లో రైడింగ్కి వెళ్ళాడు అప్పుడు మాత్రం సూపర్ రైడింగ్ చేశాడు. ఈసారి ఏంటంటే అందరు ప్లేయర్స్ కోఆపరేట్ చేశారు టీంకి. సో చాలా బాగా అయితే సెకండ్ హాఫ్లోనైతే ఆడారు. అండ్ మీలో ఎంతమంది అయితే ఎవరికి సపోర్ట్ చేస్తారు, మన తెలుగు టైటల్స్కా లేదంటే బెంగళూరు బుల్స్కా? అండ్ మీకు ఏ ప్లేయర్ అయితే ఇష్టమో వాళ్ళ పేరైతే కామెంట్ చేసండి. నేను చూస్తా ఎంతమందికి ఎవరైతే ఇష్టమో అని. అండ్ మీలో ఎంతమంది ప్రతి మ్యాచ్ని అయితే ఫాలో అవుతున్నారో తెలుగు టైటల్స్ది కామెంట్ చేసేయండి. మన నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పాట్నా పైరేట్స్ వర్సెస్ తెలుగు టైటల్స్ అనమాట. అది వచ్చేసి మంగళవారం అయితే వస్తుంది. అండ్ ఆ మ్యాచ్లోనైతే తెలుగు టైటల్స్ గెలవాలని చెప్పి కోరుకుందాం. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెడతానో సో మీకు అయితే అప్డేట్ వస్తుంది అన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ పల్లవి పైడి. బాయ్.